ఇంద్రా ఇంద్రా ఏమైందండి? ఇంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అసలు ఫోనే కలవట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటండి? వస్తానని చెప్పాడు కదా, ఏమైంది అసలు వాడికి? వాడికేం కాలేదు, మీకే ఏదో అయింది. వాడు రాడు అని చెప్పానుగా, ఇంకా ఎందుకు వాడి కోసం పోరాడ్డం? అత్తయ్య, కడుపున పుట్టకపోయినా వాడు మా కన్న బిడ్డ కాదా? వాడి విషయంలో ఉన్నంత కటుగా గౌతమ్ విషయంలో ఉండగలరా? ఏ వాడికి వీడికి పోలికేంటి? గౌతమ్ ఈ ఇంటి బిడ్డ, ఈ ఇంటి వారసుడు. ఇంద్ర ఈ దేశానికి బిడ్డమ్మా. నీకు వాడంటే ఇష్టం లేదంటే వాడితో మాట్లాడకమ్మా, వాడి వైపు చూడకు. అంతేకాని ఇలా ప్రతిసారి వాడిని తక్కువ చేసి మాట్లాడకో. నువ్వంటుంది వాణ్ణైనా ఆ మాటలు గుచ్చుకుంటుంది మాకమ్మా, మాకు. ప్రతిసారి వాడు బాధపడతాడని ఆలోచిస్తున్నారే కాని వాడి విషయం ఎత్తితే ఈ అమ్మ బాధపడుతుందని ఎందుకు ఆలోచించవు నువ్వు? ఈ అమ్మ కంటే వాడు ఎక్కువైపోయాడా నీకు? అలా అని కాదమ్మా. వద్దు, ఇక నువ్వేం మాట్లాడుకో. వీళ్ళని ఒకసారి అడిగి చూద్దాం. నమస్కారం అమ్మా. మా అమ్మ మేనకోడలు గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు. ఈ ఊళ్ళో వాళ్ళని మీరేమైనా చూసుంటారేమో, ఒకసారి ఫోటో చూపిస్తాను, చెప్పమ్మా. చూడండమ్మా, ఈవిడే మా అమ్మ. లేదండి. ఒకసారి బాగా చూడండి మేడం, ఏదైనా గుర్తుకొస్తుందేమో. లేదండి, ఈవిడ్ని నేనెక్కడా చూడలేదు. చూడలేదా? అమ్మా అమ్మా, మా మేనకోడలు ఫోటో చూపిస్తాను, అది చూస్తే గుర్తుపడతారేమో. సార్, అది మా అమ్మ కనిపించట్లేదు సార్. కనపడకపోతే వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వు, లేకపోతే ఊరంతా వెతుకు. అంతేకాని ఇలా పెళ్లి మండపాల్లోకి వచ్చి న్యూసెన్స్ చేస్తావా? అయ్యయ్యో. ఏంటి అర్జున్, ఏంటి గొడవ? చూడరా, ఇంద్ర రాలేదని నేను టెన్షన్ పడుతుంటే ఇతనెవరో ఏంటో. రాజు, ఏమైంది? అదే సార్, మా అమ్మ మా మేనకోడల గురించి. రాజు, వీళ్ళని అడిగితే వీళ్ళకేం తెలుస్తుంది? అర్జున్, ఇతను మా ఇంట్లో పనిచేస్తాడ్రా. పాపం వీళ్ళ అమ్మ మేనకోళ్ళు కనిపించట్లేదని ఇతను బాధపడుతున్నాడ్రా. చూడు రాజు, ఈ పెళ్ళయ్యాక వాళ్ళిద్దరినీ స్వయానా నేనే వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగిస్తాను, సరేనా? నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే సార్, థ్యాంక్ యూ. సారీ సార్. సారీ మేడం. నీకు తెలిసినతనం తెలియక. పర్లేదులేరా. అర్జున్, ఏంట్రా, ఇంద్ర గురించేనా నీ టెన్షన్? అవునరా, వస్తా అన్నవాడు ఇంతవరకు రాలేదు, ఫోనేమో స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. రే, వాడు వస్తానన్నాడు అంటే ఖచ్చితంగా వచ్చి తీరతాడ్రా. అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయిరా. నువ్వు ఈ టైంలో ఇలా ఉంటే ఎలా? పదరా, పద, రామ్మా, రా. చెప్పండమ్మా. క్యాటరింగ్ లో సాఫ్ట్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా? థమ్స్అప్, లిమ్కా, స్ప్రైట్ ఉన్నాయమ్మా. లెమన్ సోడా ఉందా? లెమన్ సోడా లేదు మేడం. సరే, అర్జెంటుగా వెళ్ళి సోడా తీసుకుని నెమ్మదిగా రా. అలాగే మేడం.
బేబీ ఇప్పుడు పని మనిషి అహల్యం చూసి మనం ఎంజాయ్ చేద్దాం. మీరేం చేస్తున్నారు? విస్తరాకులు తీసేవాళ్ళు లేరేమోనండి పాపం. ఇంకా చాలా మంది భోజనం కూడా చేయలేదనుకుంటా. అందుకని విస్తర్లు మీరు తీస్తారా? ముందు మీరు ఇక్కడి నుంచి పదండి. గౌతమ్ గారు రండి. ఒక్క నిమిషం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎంగిలి విస్తర్లు లక్ష్మీదేవితో సమానం. ఇవి తీస్తే పుణ్యమే కాని పాపం కాదండి. కానీ మీరు తీయడం ఏంటండి? దీనివల్ల నేనేమీ అలసిపోనండి. చెప్పాను కదండి పుణ్యమని. ప్లీజ్ అండి. అలాగా? అయితే మీ పుణ్యంలో సగం నాకివ్వండి. అదెలా?